రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. లొంగిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరితో మాట్లాడకుండా ఆంక్షలు విధించారన్నారు. అడవుల్లోనైనా వారికి ఉపాధి ఉండేదని, ఇప్పుడు పునరావాసం లేక ఏమీ చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. లొంగిపోయిన వారు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, వారికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నారాయణ. రహిత దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటిస్తా ఉంది. అంటే ఈ రోజుకి పూర్తయిపోయింది. సరెండర్ అయిన వాళ్ళు సరెండర్ అయ్యారు, చంపబడిన వాళ్ళు చంపబడ్డారు. కాబట్టి ఇంక నక్సలైట్స్ అనేది లేదు అనేది అమిత్ షా యొక్క స్టేట్మెంట్. అంత సంబరపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం సరిపడి చంపిన వాళ్ళు చంపేశారు, బతికున్న వాళ్ళు సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత వాళ్ళకి దిక్కుదోసిన పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి వృత్తి లేదు, అడవులో ఒకటి ఆకులాడు తిని బతికేవాళ్ళు. ఇప్పుడు సరైన అయితే వాళ్ళకి వృత్తి లేకుండా పోయింది. తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళు ఎవరితో కలుసుకోవాలంటే కూడా వీలు కావాలి, పై ఆన్సర్ పెడతా ఉన్నారు. వాళ్ళు ఒక పక్క సరెండర్ అయిపోయిన తర్వాత నక్సలైట్ విధానాలకి మేము స్వచ్ఛని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరితో కలిసి తప్పే ఉంది. ఏమంటే తుపాకులు పెట్టుకుంటారా? వాళ్ళని ఎవరిని కలవడానికి వీలు లేకుండా ఆటంకం పరుస్తున్నారు. వాళ్ళు వృత్తి లేకుండా చేస్తున్నారు. 40 ఏళ్ళు రాజకీయ అధ్యాత్మంలో ఉన్న వ్యక్తి బయటకు వస్తే ఆయన నాకే చెప్పాడు, నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మాకేం లేదు, బయటకు వచ్చాము, మాకు తిండి లేదు, మాకు ఆధారం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అని బాధపడుతున్నారు. అట్లా ఎంతమంది బాధపడుతున్నారు మాకు తెలిసింది ఒకతను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు జనజీవన శ్రమతో కలవడానికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ విధంగా ఫ్రీడమ్ ఉండాలి. ఒకటి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఉండాలా, వాళ్ళు కన్నాళ్ళు కాపాడాలి కదా, మీరు అది చేయలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ విధంగా హింసించి మానసిక క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ సరెండర్ అయిన వాళ్ళు ఏమైనా ఇబ్బంది అయితే దాని సిపిఐ సిద్ధంగా ఉంది వాళ్ళని కాపాడుకోవడానికి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ పార్టీకి చెప్పుకుంటే మేము తప్పనిసరిగా వాళ్ళకి సహాయం చేస్తాం అనే రకాల చెప్పేసి హామీ ఇస్తున్నాను. జనజీవన సంస్థ కలవండి, వామపక్ష పార్టీ వైపు దృష్టి మళ్లించండి. సిపిఐ మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి కావాల్సిన సలహా సహకారం